హాయ్ అండి, ఈరోజు చిక్కుడుగాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సినవి చిక్కుడుగాయలు వాష్ చేసి పెట్టుకోవాలి, ఇలా కట్ చేసి. పల్లీలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాల పౌడర్, కారం, సాల్ట్, పసుపు, కొత్తిమీర, ఆనియన్. ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. కుక్కర్ పెట్టుకొనేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ బాగా కలర్ రావాలి. ఇదిగో బాగా వేగితే బాగుంటుంది కర్రీ టేస్ట్. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం కడుపు పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందాం. కొద్దిసేపు ఫ్రై అవ్వాలి చిక్కుడుకాయలు. బాగా ఏగిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకున్నాం. కారం, ధనియాల పౌడర్, పసుపు, మన రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నీ. చిక్కుడుకాయలకి మసాలా అంతా బాగా పట్టాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా చిక్కుడుకాయలు పట్టింది బాగా. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకున్నాం. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ పోయాక చూద్దాం. ప్రెషర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాం. కర్రీ ఉడికిపోయింది. చిక్కుడుకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, రాగి ముద్ద, జొన్న రొట్టెలకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.